ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఆస్పిరేషనల్ స్టేటు. కేవలం బటన్ నొక్కితేనే కాదు, మాకు ఉద్యోగాలకు కావాలి, మాకు గ్రోత్ కావాలని కోరుకుంటారని ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ. అఫ్కోర్స్ ప్రశాంత్ కిషోర్ ఆల్ ఇండియా లెవెల్లో చేసిన విశ్లేషణ కలుస్తలేదు, మరి అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చేసిన విశ్లేషణలో ఆ పాయింట్ కీలకమైన పాయింట్. అంటే ప్రజల ఆస్పిరేషన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. మీకు యూత్ కేసీఆర్కు విపరీతంగా వ్యతిరేకంగా కొట్టేశారు, ఇప్పుడు జగన్ కొట్టేశారు. ఇప్పుడు నేను రాంగ్గా చూశాను ఇండియా టుడే విశ్లేషణ, మోడీకి కూడా వ్యతిరేకంగా కొట్టేశారు. 18 to 35 yearsలో భారీగా బీజేపీకి వ్యతిరేకంగా యూత్ ఓటేశారనేది ఇండికేషన్. అందుకే మీకు ఇది సోషల్ మీడియా కూడా కనబడేది. మీరు గమనిస్తే మోడీని విమర్శిస్తూ పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి క్లిక్ అయింది. 1,00,000 వ్యూస్, 2,50,000 వ్యూస్. మోడీని ఒకవేళ మోడీ మంచి ఉన్నప్పుడు మంచి అని కూడా చెప్పాం కదా, మోడీ మంచి చేసినప్పుడు మంచి అని చెప్తే ఎవడు పట్టించుకోలే. నాకు ఇప్పటికి గుర్తు, విమానాశ్రయాల సంఖ్య ఎంత పెరిగింది మోడీ వచ్చాక నువ్వు వీడియో పెడితే 5,000 చూడలే. కానీ మోడీని ప్రశ్నిస్తూ ఏ వీడియో పెట్టినా 50,000, 1,00,000 చూశారు. అంటే సోషల్ మీడియాలో యంగర్ జనరేషన్ ఎంత వ్యతిరేకమయ్యారు దీనికో ఉదాహరణ కదా. ఇప్పుడు ఈవెన్ జగన్ విషయంలో కూడా అదే జరిగింది కదా. టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో రెచ్చిపోయారంటారు అన్నారు. వాళ్ళు రెచ్చిపోవడం కూడా కాదు, ప్రజల్లో కూడా వ్యతిరేకత. యూత్లో మీకు ఓల్డ్ ఏజ్ పీపుల్లో పథకాల ప్రభావం ఉంటే ఉండొచ్చు, కానీ బిగ్ ఛాలెంజ్ ఏంటి అంటే మీకు యూత్. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు గెలవడంతో పాటు పెద్ద బిగ్ ఛాలెంజ్ ఉంది ఇప్పుడు. ఎందుకు బిగ్ ఛాలెంజ్ అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమ బిల్లు ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఎంత వేగంగా పెరిగాడో అంత వేగంగా పడిపోయాడు. ఏకపక్ష రాజు అంటే మేము లోకల్ బాడీస్ లేవని నామినేషన్లు వేయనియా. సో అసలు చంద్రబాబు నాయుడుతో ఫైట్ చేయకుండా డాక్టర్ సుధాకర్తో, రంగనాయకమ్మతో, వీళ్ళతో ఫైట్ అయింది. ఫైట్ చేయాలి చంద్రబాబు కదా. ఈ ఏకపక్ష రాజకీయం ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు అందువల్ల రేపు చంద్రబాబు నాయుడు కూడా ఇది ఒక ఛాలెంజే. ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా పోవడం కూడా పాసిబుల్ అవుతుంది రాజకీయానికి. ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. అందువల్ల ఇప్పుడు ఎకానమీని డెవలప్ చేయకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసేది అంటే సంపద సృష్టించి నేను పంచుతా అన్నాడు. ఇప్పుడు సంపద సృష్టించాలి, లేకపోతే జగన్ కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు. జగన్ కన్నా బిల్లు ఒక 50% ఎక్కువ ఉంటుంది సంక్షేమ బిల్లు. తర్వాత జగన్కు లేని ఖర్చు అమరావతి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్ చేయాలి కదా. సో ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని డెవలప్ కావాలి. ఎందుకంటే ప్రజలు విశాఖ రాజధాని రిజెక్ట్ చేశారు, 3 రాజధానులు రిజెక్ట్ చేశారు క్లియర్గా. రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద బాధ్యత కదా అమరావతిని రాజధాని ప్రమాణ స్వీకారం అప్పుడే అనౌన్స్ చేసేస్తున్నారు. అంతే కదా మరి. సార్ ఇంకొక కీలకమైన అంశం ఇక్కడ, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక చంద్రబాబు నాయుడు పోషించిపోతున్నారు అని అంటే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ కనుక తగ్గిన అనుకోండి, అంటే బీజేపీ కనుక 272 రాలేదనుకోండి, సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కీలక భూమిక పోషిస్తాడు కదా. అది మనం తెలుగువారిగా ఆనందించాలి నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పటిదాకా టీడీపీ గతంలో 2014 నుంచి 18 వరకు, వైసీపీ 2019 నుంచి 24 వరకు చెప్పింది ఏంటి, మోడీకి స్వయంగా సొంతగా బలం ఉంది బీజేపీకి, మేము ఏం చేయాలి, అందువల్ల మేము ఏం చేయలేకపోయామన్నారు. ఇప్పుడు అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఆంధ్ర ఎంపీలతోనే కనుక బీజేపీ అధికారంలో ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి, పోలవరం తక్షణం పూర్తి కావాలి, అలాగే మీకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పాడు కదా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పథకాలు అమలు చేస్తామని. మీకు పెండింగ్లో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ రావాలి, విజయవాడ విశాఖపట్నానికి మెట్రోలు రావాలి, మీకు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడలో రావాలి.
సో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలి, రాజధాని ఇండస్ట్రియల్ నిర్మాణాలు ఇన్సెంటివ్స్ కూడా. రావాలి, రాజధాని నిర్మాణం కూడా. రాజధాని